బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో అంతర్జాతీయ స్థాయి భారత సదస్సు 2025 జరగబోతోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని నోవోటెల్ హోటల్లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. దీనికి 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. తొలి రోజున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల ఉపన్యాసం చేయనున్నారు. రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 25 తేదీల్లో అంతర్జాతీయ స్థాయి భారత సదస్సు 2025 జరగనుంది. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని నోవోటెల్ హోటల్లో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. దీనికి 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా కీలకంగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మొదటి రోజు రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. సో ఎవరెవరు అధినేతలు పాల్గొనబోతున్నారు, కీలకమైన నేతలు ఎవరున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, రేపు ఎల్లుండికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ 2025 జరగబోతుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ నోవోటెల్ కి సంబంధించి కూడా ఈ సదస్సు జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఆవిర్భవించి 140 సంవత్సరాలకు సంబంధించి కూడా పూర్తి కావడం, అలాగే ఆలీన ఉద్యమానికి బీజాలు వేసిన ఏదైతే బూండింగ్ సదస్సుకు సంబంధించి కూడా 70వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు భారత సదస్సును నిర్వహిస్తుంది. ఇక పటిష్టాత్మకంగా ఈ సదస్సుకు సంబంధించి కూడా నిర్వహించబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద సదస్సుకు సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా నిర్వహణ చేయబోతుంది. దీనికి 100కు పైగా దేశాల నుంచి ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా కేసీ వేణుగోపాల్, అలాగే ప్రియాంక గాంధీ కూడా హాజరు కానున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా దేశంలో ఇప్పుడు కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ ద్వైపాక్షిక సిద్ధాంతాలపైన కూడా చర్చ జరగనున్న నేపథ్యం. దాంతో పాటుగా అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా పెట్టుబడులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కూడా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం కావచ్చు, ఇక్కడ సంబంధించి కూడా తెలంగాణలో వ్యాపారానికి సంబంధించి కూడా అనుగుణమైన వాతావరణ మార్పులు కావచ్చు, భౌగోళిక మార్పులు కావచ్చు, ఇక సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏ సంస్థలను ఇక్కడ సంబంధించి కూడా నెలకొల్పింది, ఇక భవిష్యత్తు తెలంగాణ సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతున్న పైన కూడా పూర్తిగా తెలంగాణ రైజింగ్ పేరుతో ఇక సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఖర్గే, రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ప్రసంగించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నారు కాబట్టి మొత్తంగా దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పలు దేశాల నుంచి 450కి పైగా ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఒక 100కు పైగా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా నేతలు, ఎంపీలు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, శానిటర్లకు సంబంధించి కూడా హాజరు కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక మొదటి రోజు సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రసంగం ఉండబోతుంది. ఇక ఏదైతే రేపు సంబంధించి కూడా హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మహిళా డిక్లరేషన్, ఒకవైపు బీసీ డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే బీసీ డిక్లరేషన్ లో భాగంగా బీసీ
కులగణన దేశంలో తొలిసారిగా బీసీ కులగణన చేపట్టి 42% రిజర్వేషన్లను తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో భాగంగా హామీ ఇచ్చింది. హామీ మేరకు అది సంబంధించి కూడా దానికి చట్టబద్ధత కల్పించాలని కూడా పార్లమెంటుకు పంపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించి ఒకవైపు రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ లో భాగంగా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. ఇక రైతులకు సంబంధించి కూడా సన్న బియ్యం సంబంధించిన 500 బోనస్ కావచ్చు, పంట పెట్టుబడి సాయం సంబంధించి కూడా 12,000 పంట పెట్టుబడి సాయం అందిస్తా ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా డిక్లరేషన్ తీసుకురాబోతుంది. హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇప్పటికీ ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇక మరోవైపు ఇతర ఏదైతే మూసీ ప్రక్షాళన కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఫ్యూచర్ సిటీ కావచ్చు, 4th సిటీ సంబంధించి కూడా నిర్మించబోతా ఉన్నది. ఫ్యూచర్ సిటీలో దాదాపుగా పెట్టుబడులకు సంబంధించి కూడా 6,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వారం రోజులు జపాన్ పర్యటన చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా 6,000 కోట్లకు సంబంధించి కూడా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. కాబట్టి వీటన్నిటిపైన పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. సదస్సు సంబంధించి కూడా 450 మంది అంతర్జాతీయ ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఒకవైపు పారిశ్రామికవేత్తలు హాజరు కాబోతున్న నేపథ్యం ఉంది. తెలంగాణకి సంబంధించి కూడా రైజింగ్ తెలంగాణ నినాదంతో తెలంగాణలో పెట్టుబడి లక్ష్యంగా పెడుతూ ఇప్పటికీ పెట్టుబడులతో పాటుగా 50,000 ఉద్యోగాలు మొన్న జపాన్ పర్యటనలో భాగంగా 50,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ యువతకు కల్పించబోతా ఉన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మరోసారి ఈ సదస్సు వేదికగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా పారిశ్రామికలు సంస్థలు రాబోతా ఉన్నాయి. ఇక్కడ సంబంధించి కూడా పెట్టుబడులు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. 2 రోజుల సంబంధించి సదస్సు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు అనుగుణంగా సంబంధించి కూడా ఇప్పటికీ హైదరాబాద్ డిక్లరేషన్ కావచ్చు, ఇక తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు అనుకున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికను రేపు రైజింగ్ తెలంగాణ పేరుతో కూడా ప్రసంగించబోతున్న నేపథ్యం ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.